శ్రీ గురుభ్యో నమః. నమ శివాయ చ నమ శివాయ. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శివానంద లహరి స్తోత్రంలోని 3వ శ్లోకంలో సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతి నమః. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాజ్యం త్రినయనం యదా భారోదారం చలదుర్గహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం శాంబం సోమతి విడంబం హృది భజే. నమ శివాయ చ నమ శివాయ. శివానందము శివ భజన చేయనిదే కలుగదు కనుక శివ భజన ఆవశ్యకమని ఆచార్యుల వారు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. అహం నేను త్రయీ వేదత్రయము చేతను అనగా ఋగ్వేద యజుర్వేద సామవేదములు వేద్యం తెలిసి కొనదగిన వానికి, హృదయం మనోజ్ఞుడైన వాణ్ణి, త్రిపురహరం స్థూలాది శరీరత్రయ నాశకుడైన వాణిని, ఆద్యం ఆది ఎందు పుట్టిన వాణిని, త్రినయనం 3 కన్నులు కలవాణిని, జటాభారోదారం జట అనగా జటల యొక్క భారము చేత ఉదారం గంభీరుడైన వాణిని, చలదురగహారం కదులుతున్న ఉరగ సర్పములని 7 హారం భూషణములు కలిగిన వాడిని, మృగధరం లేడిని ధరించిన వాడిని, మహాదేవం మహత్ గొప్పవైన, దేవం దేవుడైన వారిని, దేవం ఆనంద రూపుడైన వారిని, మయి నాయందు సదయ భావం దయతో కూడుకున్న భావము కలిగిన వాణిని, పశుపతి బ్రహ్మాది లోక పాలకుడైన వాణిని, చిదాలంబం చిత్ స్వరూప జ్ఞానమునకు ఆలంబం సాధనుడైన వాణిని, సాంబం పార్వతీదేవితో కూడి ఉన్న వాణిని, అతి విడంబం ప్రాప్త కాలానుకారి అయిన వాణిని, శివం ఈశ్వరుడు హృది మనస్సునందు భజే సేవించుచున్నాడు. 3 వేదముల ద్వారా తెలిసి కొనదగిన వాడును, మిక్కిలి మనోహరమైన ఆకారము కలవాడును, స్థూలాది శరీర త్రియనాశకుడు లేదా త్రిపురాసులను సంహరించిన వాడును, సృష్టికి పూర్వమే ఉన్నవాడును, 3 కన్నులు కలవాడును, గొప్ప జటాజూటము ఔదార్యము కలవాడును, కదులుచున్న సర్పాహారం కలవాడును, లేడిని ధరించిన వాడును, మహాదేవుడనబడు దేవుడను, నాయందు దయతో కూడిన అభిప్రాయం కలవాడును, సకల జీవులకు పతియకు జ్ఞానమున పతియును, సకల జీవులకు పతియును, జ్ఞానమునకు ఆధారమైన వాడును, అనుకరింప నశక్యమైన వాడును, లేదా సమయానుసరణము కలవాడును, లేదా సమయావసరములను బట్టి ప్రవర్తించువాడును, పార్వతీ సమేతుడును అయిన పరమేశ్వరుణ్ణి శివులు వారిని హృదయమున సేవించుచున్నాను. త్రైవేద్యం అనగా 3 వేదములు, ఋగ్వేద యజుర్వేద సామవేదములు. ప్రాణ సామవేద అనగా మనలో ప్రాణమే సామవేదం. సామవేదము మనం తీసుకున్న శ్వాసతో అనుసంధానం చేయాలి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములలో ఉచ్ఛ్వాసంతో సో, నిశ్వాసంతో హం, నిశ్వాసంలో హం అని ధ్వని ఉంటాయి. ఈ
సోహంలో హల్లుల భాగాలు తీసివేస్తే అనగా సోలో ఓ, హంలో మిగులుతాయి. అనగా ఈ రెండు కలయికి ఓం అవుతుంది. ఓంని ప్రణవం అంటారు. కావున సామవేదం పఠించేవారు ఓం అనే ప్రణవాన్ని కూడా ఉపాసన చేస్తారు. పరమాత్మకు సంబంధించిన వాచక రూపం ప్రణవం. వాక్కుతో ఋగ్వేదాన్ని సమన్వయించుకోవాలి. మనం ఉచ్చరించే మాటలలో, పదాలలో వాటి అర్థాలు ఇమిడి ఉంటాయి. ఈ పదాలని వాక్ అర్థాలు అందరూ పార్వతీ పరమేశ్వరులను ఈ వాగర్థాలతో పోలిస్తారు. శివులు వారు వాక్కు ద్వారా అనగా ఋగ్వేదం ద్వారా తెలియపడేవారు. మనో యజుర్వేదం అనగా మనస్సే యజుర్వేదం. సంకల్పానికి సంబంధించినది మనస్సు. మన శివ సంకల్పమస్సు, మన శివ సంకల్పమస్తు అని కృష్ణ యజుర్వేదం చెబుతుంది. కావున శివులు వారు మనస్సు అనే యజుర్వేదం ద్వారా తెలియబడతారని చెప్పడం సమంజసం. హృదయంలో ఉండి హృదయంలో స్ఫురించే శివులు వారిని హృదయానందానికి కారకుడైన వాడు అనే అర్థంలో హృదయం అనే పదం ఇక్కడ చెప్పబడింది. త్రిపురహారం అనగా స్థూల త్రిపురహరం క్షమించాలి త్రిపురహరం స్థూల సూక్ష్మ కారణ దేహాలతో జీవుని శరీరం నిర్మితమై ఉంటుంది. శరీరం యొక్క భౌతిక పదార్థం స్థూల శరీరం కదా. స్థూల శరీరాన్ని ఆసరాగా చేసుకుని వ్యక్తమయ్యే జీవుడిని సూక్ష్మ శరీరంగాను, జన్మలలో వివిధ జీవుల ద్వారా వ్యక్తం అవడానికి కారణమైన దాన్ని కారణ శరీరంగాను అర్థం చేసుకోవాలి. వీటిని క్షర, అక్షర, పురుషోత్తమ పురుషుడిగా భగవానుడు గీత యందు చెప్పినాడు. ఈ త్రిపుర సంబంధమైన జీవతత్వాన్ని తెలిపి ముడివిప్పి అసలు విషయమును స్వరూప జ్ఞానమును తెలిపేవాడే త్రిపుర హరుడు. ఈ మూడు దేహములే భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక దేహములు అయి ఉన్నది. ఇక్ష్వాకుడు అనగా భౌతిక భూమి, చంద్రుడు మనస్సులు అను, సూర్యుడు ఆత్మలను సూచిస్తారు. త్రినయనం అనగా జనులందరికీ 2 కన్నులు ఉంటాయి. శివుల వారికి 3 కళ్ళు. పాలనేత్రం 1 అదనం. వామనేత్రం అనగా ఎడమ నేత్రం చంద్రునికి, పాలనేత్రం అగ్నికి, కుడి నేత్రం సూర్యునికి ప్రతీకలు. ఇవి వరుసగా రాత్రిని, సాయం సంధ్యను, పగటి కాలాన్ని సూచిస్తాయి. ఎడమ కుడి నేత్రములు అనుగ్రహానికి, పాలనేత్రం ఆగ్రహానికి ప్రతీకలు. మామూలు కన్నులు ఎదుటివారి రూపంను చూపిస్తాయి. పాలనేత్రం ఎదుటివారి మనోగతాన్ని, భవిష్యత్తును కూడా చూడగలుగుతుంది. ఇది ఆజ్ఞా చక్ర కేంద్ర స్థానం వద్ద ఉంటుంది. అందుకని దీనిని జ్ఞాననేత్రం అంటారు. జటా భారో దారం అనగా మనుష్యులలో కోరికలు మన క్లేశాలకు దారితీస్తాయి. ఆ క్లేశాలకు ప్రతీకలే కేశాలు అనగా జుత్తు. మనం శివుని వారిని శరణు అంటే అనగా తల వంచితే మన క్లేశ భారాన్ని శివులు వారు తన శిరస్సు పైన పెట్టుకుని అక్కడ ఉన్న గంగ ద్వారా మన క్లేశాన్ని ప్రక్షాళన
చేస్తారు. అందరూ కాలంకు వశమైతే శివులు వారు కాలాతీతుడు, సదాశివుడు మంగళమూర్తి, పుణ్యమూర్తి. మృగధరం, మృగ శబ్దం నుండి మార్గం శబ్ద ఉత్పత్తి అయింది. మార్గాన్ని సూచించేది మృగం. అందరి మార్గాలను, గమ్యాలను తన చేత ధరించిన వాడు శివులు వారు. మృగ శబ్దం నుండి మృగ్యం ఉత్పత్తి. మృగ్యం అంటే శూన్యం. ఎండమావిని మృగతృష్ణ అందరు. మనలో కూడా ఏమీ లేకుండా మనం మాత్రమే ఉంటే మనల్ని తన చేతుల్లోనికి తీసుకుని శివులు వారు సాయుధ్యాన్ని ఇస్తారు. మహాదేవం, గొప్ప దేవుడు. హరి, బ్రహ్మ, ఇంద్రాది దేవతలకు గాయత్రి ఛందస్సులో మంత్రాలు ఉంటాయి. ఒక్క శివులు వారికే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని కలదు. మహాదేవ అనే పదం శివ గాయత్రిలో నివిడిమై ఉంది. అందుకనే శివులు వారు మహాదేవుడు. సదయ భావం అనగా శివులు వారు దయామయుడు, భక్త సులభుడు. ఒక ఉద్ధరణ నీరు శివలింగం పైన పోసి శివ శివ అంటే పొంగిపోతాడు. భక్తులకు శీఘ్రంగా కరుణించేవాడు. అందువల్లనే సదయ భావం అన్నారు. పశుపతి, జీవులందరూ కాలం అనే కట్టుగుంజకు కట్టుబడిన వారు. కాలం అనే త్రాడుతో జీవులు కట్టివేయబడితే ఆ విషయం జీవులకు స్వేచ్ఛగా ఉన్నట్లు కనబడుతుంది. కానీ జీవులందరూ పశువులకు కట్టిన త్రాళ్ళు వంటి వారు. అటువంటి వారిని ఉద్ధరించాలంటే పశువులకు నాథుడు అయిన శివుల వారి పాదపద్మములు ఆశ్రయిస్తే శివులు వారు జీవుల కాల కర్మ కట్లను తెంపివేస్తారు. అందువల్లనే పశుపతి అయ్యాడు. చిదాలంబం, చిత్ జ్ఞానము, జ్ఞానానికి ఆలంబమైన వాడు దక్షిణామూర్తి స్వరూపం. సాంబం, అమ్మతో కూడినవాడు. చిత్ స్వరూపమే జగన్మాత పార్వతి. అట్టి పార్వతీదేవితో కూడిన అర్ధనారీశ్వరుడని భావము. శివం, మంగళకరుడు. శ్మశానంలో ఉన్న గజ చర్మం కట్టుకున్న విషం సేవించిన విషనాగులు ఆభరణాలుగా ఉన్న శ్మశానంలోని చితాభస్మం రాసుకున్న శివులు వారంత మంగళకరుడు ఈ సృష్టిలో ఎవరూ లేరు. శివులు వారి శరీరంకు ఏ మాలిన్యం తగిలినా అవి మంగళాలుగా అవుతాయి. అతి విడంబం సమయానుసారంగా వివిధ ఆకారాల్లో, రూపాల్లో ఉండేవాడిని అర్థం. భక్తులను పరీక్షించడానికి ఎన్నో రకాల వేషాలు వేస్తారు. ఈ రుద్ర నమ్మకంలో విశ్వంలో ఉన్న అన్ని పాత్రలు ఆయన ధరించినట్లు వేదం చెప్పింది. వడ్రంగి, కుమ్మరి, కుక్కల కాపరి, దొంగలకి దొంగ, వంచకుడు, ఇలా చెప్పలేని పాత్రలు శివులు వారివే అని వేదం తెలియజేసింది. వేదయిష్య సర్వై రహమేవ వేద్యం. వేదయిష్య సర్వైరహమేవ వేద్యం అని గీతాచార్య వారు చెప్పి ఉన్నారు. సమస్త వేదాల ద్వారా తెలుసుకోదగిన పరమ సత్యం నేనే అని పరమాత్మ చెప్పి ఉన్నారు. శివులు వారికి రెండు ఆకారములు కలవు. ఒకటి
రౌద్రం, మరొకటి హృదయము అనగా సౌమ్యం. హృదయం అనగా హృదయం చే పొందతగినవాడు, ప్రేమ చేతనే చిక్కినవాడు. ఆద్యం సృష్టికి పూర్వమే ఉన్న మహాసత్తా అనగా పరతత్వం యొక్క వ్యక్త స్వరూపము శివుడి వారి. కావున శివుడి వారికి ఆది దేవుడని పేరు. నిరాకార పరమాత్మ అనగా శివలింగంగా సాకార రూపుడుగా ఏర్పడగా సూర్యచంద్ర అగ్నుడు 3 నేత్రములుగా శివుల వారికి అమరికది. పెద్ద ఫోటో బొమ్మకు, వ్రేలికి ఉన్న ఉంగరమునకు ఉన్న బొమ్మకు అభేదము. అట్లే అపరిచ్ఛిన్న పదతత్వమునకును అనగా పెద్ద రూపము, శుద్ధ సత్వ ప్రధానమైన మాయచే పరిచ్ఛిన్నము వలె తోచు భగవత్ రూపంకు అభేదము. కావునని ఋషులు సాకార నిరాకార తత్వములకు గల అభేదమును సుస్పష్టంగా దాచి ఉన్నారు. సాకారము ధ్యేయము, ఉపాసింప తగినది, మనోవాక్కాయముల ద్వారా సేవింపతగినది. నిరాకారము జ్ఞేయము అనగా త్రయీవేద్యము, వేదవేద్యము, ఉపనిషత్తుల ద్వారా తెలుసుకొనబడినది. చాలా పెద్దదియగు ఆకాశము శివులు వారి జటాచూటంగా శాస్త్రము చే చెప్పబడినది. గొప్పదియగు నాగేంద్రము శివులు వారి హారంగా చెప్పబడినది. అంత పెద్ద వస్తువులు చిన్నవిగా ఎట్లు కనపడను? బుజ్జి కృష్ణుల వారి నోటిలో పెద్ద బ్రహ్మాండము ఎట్లు ఇమిడెను? ఇది అఘటనాఘటన పట్టియేసి అకు మాయాశక్తి యొక్క ప్రభావం. మృగధర శబ్దం భూతదయను సూచించును. మహాదేవుడు దేశకాల వస్తు పరిచ్ఛేద రహితుడు, స్వగత భేద రహితుడు. నిర్గుణ బ్రహ్మమునకు, బ్రహ్మ జ్ఞానమునకును సగుణ బ్రహ్మమే ఆధారం. ఎట్లు అనగా సగుణ బ్రహ్మము ద్వారానే నిర్గుణ బ్రహ్మము ఎరుక శక్యంపును. దేవతల అహంకారము తొలగింపతలంచి దయతో పరమేశ్వరుడు యక్ష రూపమును ధరించను. తరువాత తానే జగన్మాతగా పార్వతీ రూపం ధరించి దేవతలకు తత్వము ఎరుకపరిచి దేవతలను కృతార్థులను చేశాను అని కేనోపనిషత్తు బోధించుచున్నది. సాంబ శబ్దము పార్వతీ సమేతునిగాని పరమేశ్వరుని ధ్యానింపగలను. ఉమా సహాయం పరమేశ్వరం ప్రభు త్రిలోచనం అని కైవల్యోపనిషత్తులు తెలియచేసింది. చిదాలంబ సాంబ నీ ఘనత వేదాల వల్లనే తెలుస్తుంది. నీ రూపం మనోహరం, త్రిపుర సంహారకుడివి. కావున జీవులకు స్థూల సూక్ష్మ కారణ దేహభ్రాంతి అనే త్రిపురములను నాశనం చేసేవాడివి. సృష్టికి పూర్వమే ఉన్నావు. సూర్య చంద్ర అగ్నులని 3 మూల తేజస్సులను కన్నులుగా చేసుకున్నావు. ఆకాశమే నీకు జడలు, ఆ జడలే నీ కిరణాలు. ఔదార్యంలో నీవు ఆచార్య పీఠం వహించినావు. పణిరాజులు నీకు మణిహారాలై నిన్ను సేవిస్తూ ఉంటారు. అందమైన హరిణిబాల అనగా లేడి నీ చేతిలో చెలువం చిందిస్తోంది. నీవు మహాదేవుడు, జీవులకు పతివి. నన్ను అత్యంత వాత్సల్యంతో చూచి దయామయుడవు
అనవరతం అనవరతం ఆనందం ప్రసాదించేవాడివి. పార్వతీపతివి, పశుపతివి, పరమపతివి, జ్ఞానమూర్తివి, శివుడకు కళ్యాణమూర్తివి. నిన్ను సదా నా హృదయ చక్రంలో నిలిపి ఆరాధిస్తూ శివానంద లహరిలో ఓలలాడుతూ ఉంటాడు. తైత్తిరీయారణ్యకం, మహానారాయణోపనిషత్తు మరియు కైవల్యోపనిషత్తు నుండి తీసుకొనబడిన మంత్రం. యో వేదాదో స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యః పరః స మహేశ్వరః. వేదములందు ఆది ఎందు ఏ శబ్దం ఓంకారం చెప్పబడిందో, వేదాంతములు ఉపనిషత్తులందు ఏది ప్రతిష్ఠితమైనదో ఆ పరమాత్మయే ప్రకృతి లీనుడై జీవుని కంటే అతీతుడైన మహేశ్వరుడు. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతి యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనందరి మీద కలుగుతాక. నమ శివాయ. నమ శివాయ.